హాయ్ అండి. మీ పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదా? పాలు తాగట్లేదా? ఇలా అయితే ఒక్కసారి చేసి పెట్టండి. ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పెద్దవాళ్ళకి కూడా చాలా బావుంటుంది. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ 'లేఖా చంద్ వ్లాగ్స్' అండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ కాదండి. కుకింగ్ రెసిపీతోటైతే మీ ముందుకొచ్చానండి. సో, ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ ఆర్ ఫ్రూట్ సలాడ్. మా ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువున్నాయండి. ఆల్మోస్ట్ తినేసారులెండి పిల్లలు. ఇంకా రోజు ఫ్రూట్స్, పాలు అట్లా ఏమి ఇస్తాను. ఇలా కూడా చేసి పెడితే తింటారు కదా! మంచిగా హెల్తీ కూడా. పాలు హెల్తీ, ఫ్రూట్స్ కూడా హెల్తీ కదా! ఇట్లా ఈ వేలో చేసుకుంటే కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలనైతే చేస్తున్నానండి. సో, ఇక్కడొచ్చేసి నేను హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నానండి. ఆల్రెడీ వేడి చేసిన పాలే ఇవి. మీరు వేడి చేయని పాలైతే కొద్దిసేపు మరిగించుకోండి ఎక్కువసేపు. ఇదైతే ఒక పొంగొస్తే సరిపోతుంది. ఆల్రెడీ వేడి చేసాం కాబట్టి దీంట్లోకైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిల్క్‌లో హాఫ్ లీటర్ మిల్క్‌లోంచి కొంచెం ఒక బౌల్‌లోకైతే మిల్క్ తీసుకున్నాను నేను. దాంట్లోకైతే కస్టర్డ్ పౌడర్ అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. పాలు మరిగేటప్పుడు డైరెక్ట్‌గా పౌడర్ వేసామంటే ఆ హీట్‌కి పాలల్లో మొత్తం గడ్డలు కట్టేస్తదండి. సో, అలా అవ్వకుండా ఉండాలంటే సేమ్ రాగి జావ టైప్ అనమాట. ఒక బౌల్‌లో ఇంకా కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లోకైతే 3 టీ స్పూన్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్. ఈ మెజర్‌మెంట్ అయితే హాఫ్ లీటర్ మిల్క్ అండి. మీకు ఒకవేళ మీరు ఎక్కువ పాలతో చేస్తున్నారంటే నేను చెప్పిన దానికి డబల్ ఏసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను టీ స్పూన్స్ అండి. టేబుల్ స్పూన్ కాదు. టేబుల్ స్పూన్ అంటే క్వాంటిటీ ఎక్కువ అవుతది. ఇంకా పాలల్లో వేసామంటే వెంటనే చిక్కబడిపోతుంది. కొంచెం వాటరీగా ఉంటేనే బావుంటుందండి ఫ్రూట్ కస్టర్డ్‌కి. చిక్కగా అయితే మాత్రం అంతగా బాగోదు. మనకి టేస్ట్ కూడా అంతగా రాదు. ఐస్ క్రీమ్ లాగైతే అనిపిస్తది. కొంచెం థిక్‌గా. సో, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను గదా! ఇలా 3 స్పూన్స్ అయితే ఇంకా పాలల్లో మిక్స్ చేసుకోవాలండి. మీరిలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. ఇంకా తెలియని వాళ్ళకైతే ఇంకా చూసి తెలుసుకుంటారు కదా! అనైతే ఈ వీడియో చేస్తున్నాను. మా పిల్లలైతే ఇంట్లో చేస్తే మాత్రం చాలా మంచిగా అయితే తినేస్తారండి. పాలు తాగేస్తారు. దాంట్లో ఉన్న ఫ్రూట్స్ తినేస్తారు. ఇంకా మంచి స్నాక్స్ అనమాట వాళ్ళకైతే ఇది. చూపిస్తున్నాను గదా! ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో గడ్డలు గడ్డలయితే ఉంటదండి. మనం పౌడర్ వేసినప్పుడు ఆ గడ్డలు మొత్తం కరిగిపోవాలి. లేకపోతే పాలల్లో వేసినప్పుడు ఆ గడ్డలు అలాగే ఉండిపోయి ఉండలు ఉండలుగా అయితే తగులుతుంది. అస్సలు బాగోదండి తినేటప్పుడు. సో, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పాలు కొంచెం పొంగుతుంది గదా! ఒక పొంగొస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేనైతే హీట్ చేసిన మిల్క్‌నయితే తీసుకున్నానండి. సో, ఒక పొంగైతే సరిపోతుంది నాకు. ఇంక దాంట్లోకి మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్‌నయితే ఇంకా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మధ్య మధ్యలో. లేకపోతే గడ్డలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మనం హాఫ్ లీటర్‌కైతే ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నానండి నేను. మీకు స్వీట్‌నెస్‌ని తగ్గినట్టు మీరు చూసి యాడ్ చేసుకోండి షుగర్. నేనైతే హాఫ్ లీటర్‌కి 1 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీడియం సైజ్ కప్పు. నార్మల్‌గా మనకి ఇంట్లో ఉంటుంది గదా! కప్స్. ఆ కప్స్ తోటి ఒక కప్ అయితే తీసుకున్నానండి. సో, ఇంకా షుగర్ మంచిగా కరిగేదాకా అయితే ఇంకా అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎవరైనా చుట్టాలు గానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకైనా సరే చేసి పెట్టాలి, తొందరగా అయిపోవాలి రెసిపీ అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కాకపోతే ఇది కొంచెం చల్లారడానికి టైం తీసుకుంటుందండి. మనం పాలెలా చల్లారబెడతాం అలా చల్లారపెట్టుకున్నా గూడా సరిపోతుంది. తొందరగా అది చల్లగా అయితే అయిపోతది. దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం నేనైతే యాలకులనైతే దంచి వేసుకుంటున్నానండి. ఒక 3, 4 అట్లయితే చూసి వేసుకోండి దంచుకొని. మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటే మాత్రం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిస్తా, బాదం, కాజు ఇలా మరిగేటప్పుడైతే దాని మీద నుంచి యాడ్ చేసుకుంటే ఇంకా మనం తినేటప్పుడు పప్పులు గూడా టేస్ట్ బావుంటుందండి. ఇంకా నా దగ్గరైతే డ్రై ఫ్రూట్స్ లేదు. సో, నేను ఓన్లీ యాలకులైతే యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మీకు వీడియో లాగ్ అనిపిస్తూ ఉంటే స్కిప్ చేసైనా చూడండి రెసిపీ. నేనేంటంటే ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా తీశాను కాబట్టి కొంచెం స్లోగా అయితే వీడియో పెడుతున్నానండి. సో, ఇది మరిగేలోపు మనం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ యాపిల్ అయితే తీసుకున్నానండి. ఒక పొమోగ్రానేట్ అయితే తీసుకున్నాను. ఇట్లా పొమోగ్రానేట్ గింజలు ఉంటే మాత్రం మంచిగా తింటారు పిల్లలు. సో, ఫుల్ పొమోగ్రానేట్ తీసుకున్నాను. ఇంకా పక్కన చూసారు కదా! మంచిగా అయితే మరిగిపోతుందండి ఫ్రూట్ కస్టర్డ్. సో, ఇట్లా ఒక 5-10
6 మినిట్స్ అట్లా మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనము. చాలా హీట్‌గా ఉంటుంది గదండీ! హీట్ ఉన్నప్పుడైతే ఫ్రూట్స్ అస్సలు యాడ్ చేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే మనం అప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినైతే యాడ్ చేసుకోవాలండి. ఇంక ఫ్రూట్స్ అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర డ్రాగన్ ఉందండి. డ్రాగన్ ఏం వేయకూడదు దీంట్లో. మన ఇష్టం అండి. ఒకవేళ మనం తినే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే డ్రాగన్ గానీ, మ్యాంగో గానీ మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్, పొమోగ్రానేట్, డ్రాగన్ అండ్ హాఫ్ బనానా అయితే యాడ్ చేశాను. బనానా ఎక్కువైతే యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే వెంటనే నల్లగా అయితే అయిపోతది గదా బనానా. సో, నేను బనానా అయితే ఏం యాడ్ చేయట్లేదండి. ఓన్లీ ఇంకా హాఫ్ బనానా మాత్రమే యాడ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోతదండి ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే. ఇంకా మా పిల్లలైతే అస్సలు తినరు. కలర్ చేంజ్ అయిపోతే వాళ్ళకి ఫ్రెష్‌గా కనిపిస్తేనే తింటారు. సో, ఇంకా మొత్తం ఫ్రూట్స్ అయితే ఇంకా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్, బనానాస్ కూడా కట్ చేసుకుంటున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది గదా! సో, చాలా వరకి వేయరు. ఇంకా మన ఇష్టమండి. మనం తినే ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. సో, ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్ని ఫ్రూట్స్ అయితే కస్టర్డ్ మిల్క్‌లో అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఈ సైజ్ పీసెస్ అయితే సరిపోతుంది. మరి చిన్నవిగా వద్దు, మరి పెద్దవిగా వద్దు. సో, కస్టర్డ్ మిల్క్ అయితే వేడిగా ఉంటుంది కదండీ! నాకు కొంచెం ఫాస్ట్‌గా అయిపోవాలనేసి నేను ఇట్లా కొంచెం వాటర్‌లో గిన్నె పాలు మంచిగా చల్లారిన తర్వాతకైతే దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్‌నైతే యాడ్ చేసుకోవాలండి. సో, అంతేనండి. మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రూట్ సలాడ్ అని కూడా అనొచ్చు. సో, చల్లగా తింటే మాత్రం చాలా బావుంటుందండి. మనకి నార్మల్‌గా టెంపరేచర్ ఉన్నప్పుడు తింటే కంటే, కూల్‌గా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదండీ! చాలా బావుంటుంది. దీంట్లో స్వీట్ మనం కరెక్ట్‌గా చూసి షుగర్ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బావుంటుందండి. దీంట్లో కావాలంటే ఖర్జూర ఉంటుంది కదా! ఖర్జూర కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్‌నెస్ కోసం బావుంటుంది. ఆర్ మనం కాజు, ఖర్జూర 2 మిక్సీ పట్టి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అవి తింటే. సో, చూసారు కదండీ! మన యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం చల్లారినాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చాలా బావుంటుందండి. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తీసుకొని తింటే చాలా బావుంటుందండి. సో, నేనైతే 1 అవర్ ఏమి ఉంచలేదండి. మా పిల్లలు అస్సలు ఆగట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్‌కే తీసేసాను. సో, లైట్‌గా అయితే కూల్ అయింది. ఇంకొక బౌల్‌లోకైతే పెట్టుకుంటున్నాను. చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు కొంచెం స్లోగా అనిపిస్తే మాత్రం రెసిపీ చూసి ఇంకా మీరు స్కిప్ చేసేయొచ్చు. నేనైతే ఇంకా వ్లాగ్ కాబట్టి కొంచెం స్లోగానే వీడియో అయితే పెడుతున్నాను. ఓల్డ్ వీడియోస్‌లో గూడా ఉన్నాయండి. నేను ఇదైతే చాలా సార్లు చేశాను మన వీడియోస్‌లో. సెపరేట్‌గా ఓన్లీ కుకింగ్ వీడియోలాగా కూడా చేశాను. చిన్న వీడియో ఒక 5 మినిట్స్ వీడియో. మీరు ఒకవేళ ఇది కొంచెం స స్లోగా లాగ్‌లాగా అనిపిస్తే అదైనా చూడండి ఒకసారి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మంచిగా స్వీట్ కూడా నాకు కరెక్ట్‌గా బరాబర్ సరిపోయిందండి. చాలా బాగా కుదిరింది నాకైతే. ఇంకా మా పిల్లలు అస్సలు ఆగట్లేదండి వీడియో తీసేదాకా కూడా. వీడియో తీస్తూనే ఉన్నాను. పిల్లలొచ్చేసారు. సో, ఇంకా వాళ్ళకి గూడా పెడుతున్నాను. ఇంకా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. చూడండి ఎంత ఆతృతగా ఉన్నారో తినాలి అనైతే. ఇంకా మా చిన్నారికి, మా లిటిల్‌కి ఇద్దరికైతే చాలా ఇష్టమండి. వాళ్ళు ఫ్రూట్స్ మంచిగా తింటారండి. పాలైతే తాగరు. సో, ఇంకా పాలు ఎక్కువగా తాగరు కాబట్టి ఇంక అప్పుడప్పుడైతే చేస్తాను. ఇంకా ఇదైతే ఫ్రూట్స్ ఉందని మరీ తెప్పించానండి కస్టర్డ్ పౌడర్ అని చేస్తున్నాను. సో, ఇంతేనండి వీడియో. మరొక వీడియోతోటైతే రేపు కలుస్తానండి వ్లాగ్ తోటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అయితే వెళ్ళండి. సో, వేరే వీడియోస్ కూడా మన ఛానల్‌లో మంచి వీడియోస్ ఉన్నాయి. కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ ఒక్కసారి చూడండి. సపోర్ట్ చేయండి. ఈ టైంలో నాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. సో, వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు మన వీడియోస్‌కి. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం చివరి దాకా అయితే వీడియోస్ చూడండి. మీకు యూజ్ అయ్యేవే చూపిస్తానండి కుకింగ్స్‌వి అలాంటివి.